తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఫ్రీ జర్నీ సౌకర్యంపై కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ప్రభుత్వంపై అదనపు భారం మోపేదే అవుతుందని చెబుతున్నారు. దీనికి బదులుగా రాయితీ ఇస్తే సరిపోయి ఉండేదని అంటున్నారు. ఉచితాలు మంచివి కావని, దానికి బదులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెబుతున్నారు. ఇలా భిన్నంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు మరో అడుగు ముందుకేసి తమకు ఫ్రీ బస్సు సౌకర్యం వద్దని, టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని అంటున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని కాలేజీ విద్యార్థులు, పేదలు, వృద్ధులకు వదిలేయాలని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమ నిర్ణయం వల్ల ఆర్టీసీకి అండగా ఉన్నామన్న తృప్తితో పాటు ఆటో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న సంతృప్తి లభిస్తుందని అంటున్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మీలాంటి ప్రయాణికులు అరుదమ్మా అంటూ మెచ్చుకుంటున్నారు.